Hello everyone, welcome back to Kiran Chronicles. Firstly, thank you so much. నా లాస్ట్ వర్కింగ్ డే వీడియోకి మస్తు మంచి రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ 30k వ్యూస్ వచ్చాయి, హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ మెసేజెస్ కూడా వచ్చాయి. లవ్ యూ ఆల్. అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంది, గ్రాట్యుటీ ఎందుకు మిస్ అయ్యావు అని చెప్పి. ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా మంది ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, 5 ఇంటర్వ్యూ ఫెయిల్యూస్ తర్వాత నువ్వు ఎట్లా కంబ్యాక్ ఇచ్చావు, అసలు నీకు ఎన్ని ఆఫర్స్ వచ్చాయి, ఏ కంపెనీ ఎంతెంత ఆఫర్ చేసింది సిటీసీ అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీకు మేనిఫెస్టేషన్ మీద నమ్మకం ఉందా? లేకపోతే నేను చెప్పే ఈ టాపిక్ నండి డెఫినెట్ గా నమ్ముతారు. నేను నా జాబ్ స్విచ్ జర్నీని 2025 డిసెంబర్ లో స్టార్ట్ చేసిన. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కొత్త నోట్స్ కొనుక్కున్నా. ఎందుకంటే నేను ఏ టాపిక్స్ ని ప్రిపేర్ అవుతున్నానో రాసుకుందామని చెప్పి క్లియర్ గా, మళ్ళీ రివైజ్ చేసుకోనికి ఈజీ ఉంటుందని చెప్పి. సో ఆ నోట్స్ లో ఫ్రంట్ పేజ్ లో నేను ఒక నోట్ రాసుకున్నా. ఏమని చెప్పానంటే 16 LPA జాబ్ పక్కా కొట్టాలి 2026 లో అని చెప్పి. కట్ చేస్తే మే 2026 లో నా చేతిలో 16.5 LPA జాబ్ ఆఫర్ ఉంది. మరి అది ఏ కంపెనీ ఆఫర్ చేసిందో కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ కీ టు సక్సెస్ ఇఫ్ యూ డిడ్ హార్డ్ వర్క్ ట్రూలీ అనమాట. నువ్వు పక్కాగా నీ గట్టిగా హార్డ్ వర్క్ చేసినావు అనుకో, డెఫినెట్ గా నువ్వు కోరుకున్నది అయితే సాధిస్తావు అనమాట. దిస్ ఇస్ మేనిఫెస్టేషన్ స్టోరీ, నా లైఫ్ లో జరిగింది అనమాట. మీరు పార్ట్ 1 వీడియోలో చూస్తే ఆ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఫస్ట్ 5 ఇంటర్వ్యూస్ అనేటి రిజెక్షన్స్ ని ఫేస్ చేసిన అని చెప్పి. ఆ రిజెక్షన్స్ ని ఫేస్ చేసిన తర్వాత నేనైతే ఒకటి క్లారిటీగా అర్థం చేసుకున్నా, నా ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది L2 రౌండ్స్ ని క్లియర్ చేయడానికి సరిపోదు, ఇంకా హార్డ్ గా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే నేను ఏ కంపెనీ ఇంటర్వ్యూ అయినా కానీ L1 రౌండ్ ని ఈజీగా క్లియర్ చేయగలుగుతున్నా. L2 రౌండ్స్ లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను రిజెక్ట్ అవుతూ వచ్చిన. సో ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నిటిని నోట్ డౌన్ చేసుకుని ప్రిపరేషన్ ని రీస్టార్ట్ చేసిన. ఈ ప్రాసెస్ ఇట్లుండగా నౌకరీలో నా ప్రొఫైల్ చూసి టెక్ మహీంద్రా రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. మీరు అవైలబుల్ ఉన్నారా ఇంటర్వ్యూకి, రేపు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలా అని చెప్పి అడిగారు. ఎస్, నేను అవైలబుల్ ఉన్నా అని చెప్పిన. సో ఇంటర్వ్యూ నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేసిరు. మార్నింగ్ ఇంటర్వ్యూ ఒక 45 to 50 మినిట్స్ జరిగింది. నేనైతే గట్టిగా పర్ఫామ్ చేసిన, నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉండే నేను డెఫినెట్ గా సెలెక్ట్ అవుతా అని చెప్పి. సో ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది రిక్రూటర్ నుంచి, మీరు L1 రౌండ్ లో సెలెక్ట్ అయ్యారు, L2 రౌండ్ రేపు షెడ్యూల్ చేయన్నా అని చెప్పి అడిగారు. నేనేమన్నా, L2 రౌండ్ రేపొద్దు, నాకు టైం కావాలి, నేను రేపు అవైలబుల్ లో లేను, మండే రోజు షెడ్యూల్ చేయండి అన్న. ఎందుకంటే నేను ఈ ఆఫర్ డెఫినెట్ గా కొట్టాలని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయినా. ఈ వీకెండ్ మొత్తం గట్టిగా ప్రిపేర్ అయ్యి L2 రౌండ్ ని కూడా క్లియర్ చేయాలి మండే రోజు అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. సో L2 రౌండ్ ని మండే రోజు షెడ్యూల్ చేయించుకున్నా. ఈ 3 days అయితే నేను కూర్చొని నేను చేస్తున్న మిస్టేక్స్ అన్నిటిని మళ్ళీ రెక్టిఫై చేస్తూ అన్నిటికీ దానికి తగ్గట్టు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. మండే రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయినా. 1 hour జరిగింది ఇంటర్వ్యూ. అయితే నాకు మరీ టఫ్ అనిపించలేదు, మరీ ఈజీ కూడా అనిపించలేదు, మోడరేట్ గా జరిగింది ఇంటర్వ్యూ. సో 1 hour ఇంటర్వ్యూ అయిపోయింది. నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నా, ఈ ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేసిన, డెఫినెట్ గా ఆఫర్ లెటర్ వస్తుంది టెక్ మహీంద్రా నుంచి అని చెప్పి. సో ఆఫ్టర్నూన్ నాకు రిక్రూటర్ కాల్ చేసిండు. చేసి ఏమని చెప్పినంటే, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ L2 ఆల్సో. సో మీకు ఆఫర్ ని మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. బిఫోర్ దట్ మీ డాక్యుమెంటేషన్స్ అండ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో కొంచెం మాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ సిటీసీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అని చెప్పి అడిగిండు. నేనేమన్నా 12 to 14 అనుకుంటున్నా. 14 అయితే నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి సూటబుల్ ఉంటుంది అని చెప్పి నేను అడిగిన. వాళ్ళేమన్నారు రిక్రూటర్ వాళ్ళు, 14 మేము ఇవ్వలేము ప్రెసెంట్ అయితే, ఎందుకంటే మీ హ్యాండ్ లో ఒక్క ఆఫర్ కూడా లేదు కదా, బట్ ఐ విల్ ట్రై అనమాట, 13 కి నేను ట్రై చేస్తా అని చెప్పి రిక్రూటర్ చెప్పింది. అండ్ ఇక్కడ HR అండ్ రిక్రూటర్ ఇద్దరు సేమే నాకు టెక్ మహీంద్రాకి. సో ఒక 2 days తర్వాత నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురు, పే స్లిప్స్ అండ్ ప్రీవియస్ నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుర్రు. 2 days తర్వాత కాల్ చేసి ఆఫర్ రిలీజ్ చేసినాం, చెక్ చేసుకోండి అని చెప్పారు. రిలీజ్ చేసిరు ఆఫర్, చెక్ చేసుకుంటే 14 LPA ఉంది. 14 LPA సిటీసీ అనమాట. అది 14 LPA లో నాకు 12.3 LPA ఏమో ఫిక్స్, మిగతా 1,70,000 అనేది వేరియబుల్ పే. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే టెక్ మహీంద్రా ఇస్ మై ఫస్ట్ ఆఫర్ అనమాట. అఫీషియల్ గా నా చేతిలో ఆఫర్ లెటర్ ఉంది 14 LPAది. సో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. కానీ నేను ఈ ఆఫర్ తోటనైతే సాటిస్ఫై లేను. నేను ముందే చెప్పిన కదా, 16 LPA జాబ్ కొట్టాలని చెప్పి మైండ్ లో నేను ఫిక్స్ అయినా అని చెప్పి. సో ఆఫర్ తోటనైతే నేను సాటిస్ఫై లేను, బట్ హ్యాపీ ఉన్నా చాలా. ఎందుకంటే నాకు ఇంకో 30 days లో నా నోటీస్ పీరియడ్ అయిపోతుంది. నోటీస్ పీరియడ్ అయిపోయే ముందు నీ చేతిలో ఆఫర్ ఉంటే నీకు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. నేను అదే హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేసిన. దాని తర్వాత ఏమైందంటే ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలని ఫిక్స్ అయినా. సో ఈ ప్రాసెస్ ఇట్లుండగా నాకు LTM రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. నౌకరీలో ప్రొఫైల్ చూసాం, మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ ఉన్నారు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారా రేపు అని అంటే, ఎస్ నేను అటెండ్ అవుతా అని చెప్పిన. సో ఇంటర్వ్యూ నెక్స్ట్ డేనే షెడ్యూల్ చేసిరు. ఇక్కడ ఈ స్టోరీని క్లియర్ గా వినండి. LTM మైంట్రీది ఇంటర్వ్యూ నాకు less than 30 minutes అయింది. నాకు అర్థం కాలేదు, మేబీ నేను పర్ఫామ్ సరిగ్గా చేయలేనా, లేదంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడగలేడు, సాటిస్ఫై లేడా ఇంటర్వ్యూర్ అని నేను అనుకొని ఓకే, ఒకసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్రూటర్ కి కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చారా అని అంటే, ఇంకా రాలేదు, మేబీ రేపు వస్తుంది కావచ్చు, రేపు ఈవినింగ్ నేను కాల్ చేస్తా అన్నాడు.
అనగానే నేను ఓకే అని చెప్పి అనుకున్నా. బట్ రేపు కూడా కాల్ చేయలేరు, నెక్స్ట్ డే కూడా కాల్ రాలేదు నాకు. 4 days తర్వాత ఎల్టీఎం రిక్రూటర్ నుంచి నాకు కాల్ వచ్చింది. యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ L1, మీరు L2 కి అవైలబుల్ ఉన్నారా, బట్ L2 అనేది ఫేస్ టు ఫేస్ అవుతుంది అని చెప్పారు. ఓకే నేను అవైలబుల్ ఉన్నా అని చెప్పిన. హైదరాబాద్ ఎల్టీఎం ఆఫీస్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా. ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ లో వర్చువల్ గా ఇంటర్వ్యూ అటెండ్ అవడం. మరి అదేందో మన ఇంటి నుంచి మన ల్యాప్టాప్ నుంచి అటెండ్ అవుతాం కదా అంటే, చాలా మంది ఇంట్లో ప్రాక్సీ చేస్తారు ఇంటర్వ్యూ అని చెప్పి అన్ని కంపెనీస్ L2 రౌండ్స్ ని ఇదే ప్రాసెస్ లో ఇంటర్వ్యూని చేంజ్ చేసినాయి అనమాట. L2 ఒక 1 hour జరిగింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళు ఆఫీస్ కి పిలుస్తారు, క్యాబిన్స్ కూడా ఇవ్వరు, బయట ఓపెన్ బేలో కూర్చొని ఇంటర్వ్యూస్ ఇవ్వమంటారు. ఎల్టీఎం మైంట్రీలో ఇంకొక నెగిటివ్నెస్ ఏంటంటే, పిల్లల్ని కంపెనీకి తీసుకురావచ్చు అనమాట. చిల్డ్రన్ ని మనం కంపెనీకి అలో చేస్తారనమాట, ఎప్పుడంటే అప్పుడు, ఎవ్రీడే అనమాట. సో ఆ పిల్లలు తిరుగుతూనే ఉంటారు. ఆ ఓపెన్ బేలో మనని ఇంటర్వ్యూ ఇవ్వమంటారు, మనకి ఫుల్ డిస్టర్బెన్స్ అవుతుంది. నేను చెప్పిన ఓపెన్ బేలో నేను ఇంటర్వ్యూ ఇవ్వలేనంటే క్యాబిన్స్ అన్ని లాక్ చేసి పెట్టుకురు వాళ్ళు. 1-2 క్యాబిన్స్ ఉన్నాయి. ఆ రోజు చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు, ఒక 4 members ఇంటర్వ్యూకి వచ్చారు నాతో పాటు. వాళ్ళందరికీ సెట్ అయింది, నాకు సెట్ కాలేదు. ఒకరినేమో ఆడిటోరియంలో కూర్చోబెట్టిరు. ఇక నేను కూడా అదే అడిగిన, నన్ను కూడా ఆడిటోరియంలో కూర్చోబెట్టండి, నేను ఫ్రంట్ రోలో కూర్చుంటా, తను లాస్ట్ రోలో కూర్చుంది కదా అని చెప్పి నేను పోయి ఫ్రంట్ రోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిన. 1 hour అయింది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు మళ్ళీ కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నా, డెఫినెట్ గా సెలెక్ట్ అవుతా అని చెప్పి. ఇంటర్వ్యూ ఇచ్చేసి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా ఈవినింగ్ వచ్చే లోపే నాకు మెయిల్ వచ్చింది, ప్రీ ఆఫర్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ L2 అని చెప్పి. ఇక నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది, ఎల్టీఎం మైంట్రీలో కూడా సెలెక్ట్ అయినా అని చెప్పి. సో నా డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసిన తర్వాత రిక్రూటర్ మళ్ళీ కాల్ చేసి హెచ్ఆర్ సాలరీ నెగోషియేషన్ కి డిస్కషన్ కాల్ ఒకటి ఉంటుంది, అది నెక్స్ట్ డే పెట్టాలా అని చెప్పి అడిగింది. పెట్టండి అని చెప్పిన. సో ఇక్కడ మీరు క్లారిటీగా వినండి, ఈ సాలరీ డిస్కషన్ కాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాల్ షెడ్యూల్ చేసిరు, కాల్ జాయిన్ అయినా. హెచ్ఆర్ ఏమని అడిగిందంటే, నీ చేతిలో ఏదైనా ఆఫర్ ఉందా అని చెప్పింది. అడిగితే నాకు ఉంది ఆల్రెడీ, టెక్ ఎంది 14 LPA ఆఫర్ అని చెప్పిన. మరి ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఆల్రెడీ ఆఫర్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ట్రై చేస్తున్నావు వేరే అంటే, నేను ద బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నా, నేను ఫస్ట్ స్విచ్, సో నాకు ఎప్పుడైనా బెస్ట్ ఆపర్చునిటీ రావాలి కాబట్టి నేను బెస్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను అంటే, ఓకే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అని అంటే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 16-15 అని చెప్పిన, 15 to 16 అని చెప్పిన. మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లా 15-16 అనే 2 నంబర్స్ ఎప్పుడు చెప్పకండి. నేను నా జాబ్ స్విచ్ జర్నీలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ సాలరీ నెగోషియేషన్ లో ఇదే. ఇట్లా 2 నంబర్స్ అస్సలు చెప్పొద్దు, అండ్ అదొకటి మైండ్ లో పెట్టుకోండి. సో 15-16 అంటే హెచ్ఆర్ ఏమని చెప్పిందనంటే, అంత మేము ఎఫర్ట్ చేయలేము, మా బడ్జెట్ అయితే 14 LPAనే, సో మీకు ఆల్రెడీ 14 LPA ఉంది కాబట్టి మేము అది మ్యాచ్ చేస్తాము, బట్ ఏంటంటే ఆ ఆఫర్ లో 12.3 కదా ఫిక్స్డ్, మేము కంప్లీట్ ఫిక్స్డ్ ఇస్తాం ఇక్కడ, సో అది మీకు బెనిఫిటే ఉంటుంది అన్నారు. ఓకే ఫైన్ అనుకున్నాను. నేను ఇంకా స్ట్రెచ్ చేద్దాం అనుకోలేదు, ఎల్టీఎం ఆఫర్ కూడా రావాలి, ఎందుకంటే ఒక 2 offers ని నేను హ్యాండ్ లో పెట్టుకుందాం అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అయినా. సో ఎల్టీఎం ఆఫర్ కూడా రావాలి అని చెప్పి నేను అనుకున్నా, స్ట్రెచ్ చేయలేను ఇక ఆ కాన్వర్సేషన్, ఓకే అనుకున్నా. ఒక 2 days తర్వాత నాకు ఎల్టీఎం నుంచి ఆఫర్ రిలీజ్ చేసిరు. రిలీజ్ చేస్తే అందులో చూస్తేనేమో 13.5 LPA ఫిక్స్డ్ ఉంది, ఒక 50,000 ఏమో గ్రాట్యుటీ ఉంది. ఓకే ఫైన్ అనుకున్నా, ఎందుకంటే టెక్ మహీంద్రా నాకు 12.3 LPA అనే ఫిక్స్డ్, ఇది 13.5 కాబట్టి నాకు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి నేను అనుకున్నా. సో ఇది ఇట్లుండగా నా చేతిలో ఇప్పుడు 2 offers ఉన్నాయి కదా, ఒక అద్భుతం జరిగిందనమాట. నాకు నౌకరీలో నా ప్రొఫైల్ చూసి బజాజ్ ఫినాన్స్ ఫర్ రిక్రూటర్ నాకు కాల్ చేసిండు. ఇది బెంగళూరు లొకేషన్ కి, ఇది ఒక్కటి బెంగళూరు లొకేషన్ కి. సో ఇంటర్వ్యూకి అవైలబుల్ ఉన్నారా, మీ ప్రొఫైల్ సూటబుల్ ఉంది ఆ పొజిషన్ కి, సో అవైలబుల్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నా అని చెప్పిన. ఇంటర్వ్యూ నెక్స్ట్ డేనే షెడ్యూల్ చేసిరు. L1 రౌండ్ అయింది, ఇది ఒక 1 hour 15 minutes అట్లా జరిగింది. ఇది కూడా చాలా టఫ్ అనిపించింది. సో L1 రౌండ్ అయిపోగానే రిక్రూటర్ ఈవినింగ్ కాల్ చేసి యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ L1, L2 రౌండ్ మండే రోజు షెడ్యూల్ చేస్తున్నా అని చెప్పిండు. ఓకే షెడ్యూల్ చేయండి అని అన్నా. సో ఈ వీకెండ్ మళ్ళీ నేను గట్టిగా ప్రిపేర్ అయినా. మండే రోజు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత నాకు కొన్ని అద్భుత నిజాలు తెలిసినాయి అనమాట. సో ఇంటర్వ్యూవర్స్ లో వాళ్ళ టీమ్స్ ఐడి ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్ ఉంది. నేను ఏందో అనుకున్నా, మేబీ అవుట్ సైడర్ నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటారేమో వీళ్ళు, అంటే వేరే వాళ్ళని హైర్ చేసుకోరు కావచ్చు, ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి మాత్రమే అని చెప్పి నేను అనుకున్నా. కొంతమంది అట్లా చేస్తారు కదా. సో వాళ్ళు ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారనమాట. ఇంట్రొడక్షన్ ఇవ్వగానే నాకు ఫ్యూజ్ అవుట్. ఏమని చెప్పారంటే, వీ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్ అని చెప్పారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను బజాజ్ పేరోల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నా, బట్ నేను వర్క్ చేయాల్సిన క్లయింట్ ఏమో ఫ్లిప్కార్ట్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్ ఆఫీస్ నుంచే వర్క్ చేయాలి, ఫ్లిప్కార్టే నాకు పే చేస్తుంది అనమాట కంప్లీట్లీ. కానీ పేరోల్ లో మాత్రం బజాజ్ ఫినాన్స్వర్ అని చెప్పి బజాజ్ కంపెనీ నేమ్ ఉంటుంది అంతే. సో నాకు ఫ్యూజులు ఎగిరినాయి, అరే ఫ్లిప్కార్ట్ కా నేను ఇచ్చే ఇంటర్వ్యూ అని చెప్పి అనుకున్నా. సో ఇంటర్వ్యూస్ వాళ్ళ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఇక ఇంటర్వ్యూ డ్రాగ్ చేసుకుంటూ వచ్చిర్రు. 1.5 hours జరిగింది ఇంటర్వ్యూ. 1 hour ఏమో ఇద్దరు తీసుకుర్రు ఇంటర్వ్యూస్,
అండ్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఏమో ఇంకొకరు యాడ్ అయ్యారు అనమాట, మేనేజర్ అయినా, ఫ్లిప్కార్ట్ మేనేజర్ ఆయన యాడ్ అయ్యి ఆయన కూడా హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకుంది. సో 1.5 hour L2 రౌండ్ అయింది నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పి మళ్ళీ నేను రిక్రూటర్ కాల్ చేసి అడిగిన, అసలు ఏంది వాళ్ళు ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్ అంట కదా, మీరు నాకు ఫ్లిప్కార్ట్ అని చెప్పలేదు కదా. నాకు రిక్రూటర్ చెప్పలేడు అనమాట, ఇది బజాజ్ ఫినాన్స్ వరకే అని చెప్పిండు. ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్ కదా అని అడిగితే, యా అవును, నువ్వు ఫ్లిప్కార్ట్ ఆఫీస్ నుంచే వర్క్ చేయాలి, బెంగళూరు ఫ్లిప్కార్ట్ ఆఫీస్ లోనే 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి క్లియర్ గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఓకే, ఈ ఆపర్చునిటీ బాగుంది కదా అని చెప్పి నేను అనుకున్నా. సో L2 రౌండ్ అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత రిక్రూటర్ కాల్ చేసి, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఇన్ L2 ఆల్సో, సో నీకు సాలరీ నెగోషియేషన్ కి HR కాల్ ఉంటుంది, అది ఎప్పుడు షెడ్యూల్ చేయాలి అని చెప్పి అడిగిండు. రేపే షెడ్యూల్ చేయండి అని నేను అన్నా. HR కాల్ అవుతుంది, స్టార్ట్ అయింది. అయిన తర్వాత HR ఏందనంటే చాలా వీళ్ళు ఇంటెలిజెంట్స్ అనమాట. వాళ్ళు ఏమన్నారు, ఇన్ హ్యాండ్ నీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పిన. ఎంత అంటే 14 LP అని చెప్పిన. అంటే ఓకే, మేము కూడా అదే ఆఫర్ చేయన్నా అని అడిగితే, నో ఆ ఆఫర్ అయితే నేను రియలొకేట్ ఎందుకు అవుతా, నాది హైదరాబాద్ కదా ప్రిఫరెన్స్ వర్క్ లొకేషన్, నేను మళ్ళీ బెంగళూరుకి రావాలంటే నువ్వు సేమ్ ఆఫర్ ఇస్తే నేను ఎందుకు వస్తా అని చెప్పి నేను ఇట్లానే డైరెక్ట్ అన్నా. ఓకే దెన్ వీ క్యాన్ యాడ్ 15 LPA అన్నారు. నో 15 LPA ఈజ్ ఆల్సో మచ్ లెస్, నాకు 17 LPA కావాలని చెప్పి నేను అడిగిన. 17 LPA అయితే నా ఎక్స్పీరియన్స్ కి సూటబుల్ ఉంటుంది, సో 17 LPA అయితే నేను ఓకే అని చెప్పి చెప్పంగానే వాళ్ళు ఏమన్నారు, 17 ఈజ్ హై నంబర్ ఫర్ అస్, సో బట్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత ఒక 2 minutes థింక్ చేసి 16.5 LPA ఆఫర్ నాకు ఆఫర్ చేసిండు అనమాట. నేను ఓకే అనుకున్నా. సో నేను క్లారిటీగా అడిగిన, 16.5 LPA అనేది కంప్లీట్లీ ఫిక్స్డ్ పేనా లేదంటే ఇందులో ఏమైనా వేరియబుల్ పే ఉందా అని చెప్పి. ఆయన ఏమన్నాడు HR, నో ఇట్స్ కంప్లీట్లీ ఫిక్స్డ్, వేరియబుల్ పే ఏమి ఉండదు ఇందులో అని చెప్పి క్లియర్ గా నాకు కాల్లో చెప్పిండు అనమాట. చెప్పిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిండు. ఓకే అని చెప్పి హ్యాపీగా నేను కూడా ఆఫర్ ని యాక్సెప్ట్ చేసిన. మైండ్ లో నేనైతే ఫిక్స్ అయిపోయినా, ఇక ఫ్లిప్కార్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి బెంగళూరు లొకేషన్ కి, మంచిగా 16.5 LPA ఇస్తుండు ఫిక్స్డ్ కదా, ఇది నాకు బూస్ట్ అవుతుంది, నా రెజ్యూమ్ కి కూడా వెయిటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ క్లయింట్ కి నేను వర్క్ చేస్తున్నా అంటే, దట్ టు కంప్లీట్లీ ఆన్ సైట్ ఆఫీస్ నుంచి, సో ఇదంతా నాకు ప్లస్ అని చెప్పి నేను ఇక మైండ్ లో ఫిక్స్ అయిపోయినా, బెంగళూరు చెక్ చేద్దాం ఇక అని చెప్పి. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది, అది ఏందో మీకు క్లియర్ గా లాస్ట్ లో చెప్తాను. సో 3 offers వచ్చేసిన తర్వాత నాకు ఇన్ఫైనైట్ కంప్యూటర్ సొల్యూషన్స్ నుంచి రిక్రూటర్ మళ్ళీ కాల్ చేసి ఇంటర్వ్యూకి అవైలబుల్ ఉన్నారా, షెడ్యూల్ చేయన్న ఇంటర్వ్యూ, మీ ప్రొఫైల్ మ్యాచ్ అయింది నౌకరీలో అనగానే ఓకే షెడ్యూల్ చేయండి అని అన్నా. షెడ్యూల్ చేయండి అనగానే ఇది 3 rounds పెట్టిరు అనమాట. ఫస్ట్ రౌండ్ వర్చువలే, సెకండ్ రౌండ్ వర్చువలే, రెండిట్లో సెలెక్ట్ అయిపోయినా. థర్డ్ రౌండ్ HR రౌండ్ అనమాట. HR రౌండ్ కి పిలిచిరు, అది ఆఫీస్ కి పిలిచిరు, హైదరాబాద్ ఆఫీస్ లోని. ఆఫీస్ కి పిలవగానే సాలరీ నెగోషియేషన్ స్టార్ట్ చేసిరు. ఇక ఆఫర్ ఉందని దగ్గర ఏముందంటే, ఉన్నాయి 3 offers అని చెప్పిన. ఏది హైయెస్ట్ ఆఫర్ అని అంటే 16.5 LPA అని చెప్పిన. లొకేషన్ ఎక్కడ అంటే బెంగళూరు అనగానే ఓకే అని చెప్పి వాళ్ళు కొద్దిసేపు థింక్ చేసుకురు. సో బెంగళూరు లొకేషన్ కి 16.5 LPA అది సూటబుల్, బట్ మేము హైదరాబాద్ లొకేషన్ కి అంత ఇయ్యలేము, సో మేము ప్రిఫర్ చేసేది ఎంత అంటే 15 LPA, అందులో 13.5 LPA మాత్రమే ఫిక్స్డ్, సో మీ కాల్ ఏంది, మీరు డిసిషన్ చెప్పండి అన్నారు. నేను అక్కడనే రిజెక్టెడ్ అని చెప్పిన, నాకు వద్దు ఇది, ఈ ఆఫర్ అయితే నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్తే ఓకే ఫైన్ అని చెప్పి అనుకురు. కానీ ఆ రిక్రూటర్ మళ్ళీ కాల్ చేసి అడిగిండు, కన్సిడరేషన్ చెయ్యండి అని చెప్పి, HR ఇచ్చిన ఆఫర్ ని తీసుకోండి అని చెప్పి. బట్ నేను నో అనే చెప్పిన, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైమ్ అండ్ మై టైమ్ ఆల్సో, నాకు అది సూటబుల్ కాదనిపించింది. దీని తర్వాత ఈ 4 offers అయిపోయినాయా, దీని తర్వాత ఇంకో కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది అనమాట. దిస్ ఇస్ ద కంపెనీ విచ్ ఐ జాయిన్డ్ అనమాట. ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీ నేమ్, అదంతా నేను క్లియర్ గా నా ఆన్బోర్డింగ్ డే రిలేటెడ్ ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ వీడియో అయితే నేను చెప్తున్నా కదా, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్క ఉంటుంది. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మిస్ అవుద్దానంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇంత మరీ చెప్తున్నా అంటే, జాబ్ స్విచ్ కొట్టేయడం చాలా ఈజీ అనిపించింది, కానీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఎంత టఫ్ ఉంటుంది, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతాయి, వాళ్ళు మనని మ్యానిపులేట్ చేస్తారు, ఇవన్నీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ కంపెనీ ఏదైతే నేను కరెంట్లీ జాయిన్ అయిన కంపెనీయో, ఇది నేను 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన. ఫస్ట్ రౌండ్ వర్చువల్ అయింది, సెలెక్టెడ్ అయినా. సెకండ్ రౌండ్ వర్చువల్ అయింది, సెలెక్టెడ్ అయినా. థర్డ్ రౌండ్ కూడా వర్చువల్ అయింది, సెలెక్టెడ్ అయినా. ఫోర్త్ రౌండ్ మేనేజరల్ రౌండ్ కి నన్ను ఆఫీస్ కి పిలిచారు, హైదరాబాద్ ఆఫీస్ కి వెళ్ళిన. అది మోరోవర్ ఇంటర్వ్యూ కంటే కూడా నేను అది డిస్కషన్ అని చెప్తా, ఫేస్ టు ఫేస్ డిస్కషన్ మేనేజర్ తోటి. సో నా ఇంట్రో చెప్పిన, ఆయన ఇంట్రో చెప్పిండు, ఇన్పుట్స్ ఇచ్చిండు, నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగిండు. ఇట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ, కంప్లీట్లీ ఇంటర్వ్యూ అయితే కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్ అనమాట, ఆన్ బోర్డింగ్ డిస్కషన్ లెక్క. ఓకే, ఆయన ఫైనల్ ఏమో చెప్పిండంటే, ఐ థింక్ యు ఆర్ రైట్ ఫిట్ టు ద రోల్ అని చెప్పి, సో నేను కూడా రికమెండ్ చేస్తాను అని చెప్పిండు. ఓకే అని చెప్పి అనుకున్నా, వచ్చేసిన తర్వాత ఆ రోజు నైటే నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిర్రు. 14.5 LPA కంప్లీట్లీ ఫిక్స్డ్. ఈ స్టోరీని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వీడియోలో.
ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టోరీ. ఈ స్టోరీని మొత్తం ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఇది ఒక 10-15 మినిట్స్ అవుతుంది. అందుకే నేను చేయట్లేదు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నువ్వు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఎక్స్పెక్టెడ్ సిటీసీ చెప్పినావు, ఎందుకు అట్లా? టెక్ఎం కి ఏమో 12-13 అని చెప్పినావు, ఎల్టీఎం కి ఏమో 15-16 అని చెప్పినావు, బజాజ్ ఫినాన్స్ వరకు ఏమో 17 అని చెప్పినావు. వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి మీరు అడగొచ్చు. నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఫస్ట్ టెక్ మహీంద్రాకు నేను 12-13 అని చెప్పిన, ఎందుకంటే నా హ్యాండ్ లో ఒక్క ఆఫర్ కూడా లేదు. నేను హై సిటీసీ ఎక్స్పెక్ట్ చేసిన అనుకో, వాళ్ళు నన్ను డెఫినెట్ గా రిజెక్ట్ చేస్తారు. అందుకే నేను 12-13 అని చెప్పిన. అండ్ ఎల్టీఎం కి నా దగ్గర ఆల్రెడీ 14 LP ఆఫర్ ఉంది కాబట్టి 15-16 అని చెప్పిన. అండ్ బజాజ్ ఫినాన్స్ వరకు మాత్రం 17 అని ఎందుకు అడిగినా అంటే, అది బెంగళూరు లొకేషన్, నేను కంప్లీట్లీ రియలొకేట్ అవ్వాలి. అండ్ బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై ఉంటుంది, అక్కడ ఎక్స్పెన్సివ్స్ కి నాకు శాలరీ మ్యాచ్ అవ్వాలని చెప్పి 17 అని అడిగిన. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. సో అన్ని కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా హ్యాండ్ లో అయితే 4 జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. టెక్ మహీంద్రాది, ఎల్టీఎంది, బజాజ్ ఫినాన్స్ వర్ది అండ్ నేను జాయిన్ అయిన కంపెనీది. సో ఈ 4 లో నేనైతే 2 ఆప్షన్స్ చూస్ చేసుకున్నా. ఫస్ట్ బజాజ్ ఫినాన్స్ వర్ది 16.5 LPAది అండ్ నేను కరెంట్లీ జాయిన్ అయిన కంపెనీది 14.5 LPAది. ఈ రెండిట్లో నేను చాలా థింక్ చేసి 16.5 LPని రిజెక్ట్ చేసి 14.5 LPని యాక్సెప్ట్ చేసిన. అసలు నేను ఎందుకు ఇట్లా చేసినా తెలుసుకోవాలంటే మాత్రం మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను అదే వీడియో చేస్తాను. చాలా మంది నౌకరీ రిలేటెడ్ వీడియో చేయి బ్రో, మాకు కాల్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతుర్రు. డెఫినెట్ గా వీడియో చేస్తాను. కానీ ఈ వీడియోకి అండ్ నా పార్ట్ 1 వీడియోకి కూడా 500 లైక్స్ వచ్చినాయి అనుకో, నెక్స్ట్ నేను నౌకరీ రిలేటెడ్ వీడియో చేస్తాను. అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, ట్రస్ట్ మీ. అది నేను చేయాలంటే మాత్రం నాకైతే మీరు 500 లైక్స్ డెఫినెట్ ఇవ్వాలి. ఈ వీడియోకి 500 లైక్స్ రావాలి అండ్ నా పార్ట్ 1 వీడియోకి కూడా 500 లైక్స్ రావాలి. అప్పుడే నేను నౌకరీ రిలేటెడ్ వీడియో చేస్తాను, ఫుల్ కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీకు అదైతే 100% హెల్ప్ అవుతుంది. మీకు ఏ రిక్రూటర్ గానీ ఆర్ ఎల్స్ ఏ యూట్యూబర్ గానీ చెప్పని ట్రిక్స్ అని నేను మీకు క్లియర్ గా చెప్తాను. నేను ఒక 4 మెంబర్స్ ని హెచ్ఆర్స్ ని నేను కాంటాక్ట్ అయ్యి అసలు నౌకరీలో మీరు ఎలా అప్రోచ్ అవుతారు క్యాండిడేట్స్ ని, మీరు ఏ కీవర్డ్స్ తోటి సర్చ్ చేస్తారు అవన్నీ తెలుసుకొని నేను నా నౌకరీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకున్నా. ఇప్పటికి రైట్ నౌ ఇప్పటికి నా నౌకరీ ప్రొఫైల్ యాక్టివ్ లోనే ఉంది. ఇప్పటికి కూడా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో మీకు అది డీటెయిల్ వీడియో కావాలంటే మాత్రం 500 లైక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ రావాలి ఈ వీడియోకి, అప్పుడే నేను చేస్తాను. అండ్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో నువ్వు గ్రాట్యుటీ అమౌంట్ మిస్ అయినావు, ఇంకో 3 months ఆర్ 80 days నువ్వు అసెన్షియల్ లో సర్వ్ చేస్తే నీకు గ్రాట్యుటీ వచ్చేది, నీకు ఒక నియర్లీ 1 lakh సేవ్ అయ్యేది, నువ్వు ఇప్పుడు 1 lakh లాస్ అయినావు అని చెప్పి అందరు కామెంట్ సెక్షన్ లో చెప్తుర్రు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. మీకు నిజమైందనేది ఇప్పుడు చెప్తా, వినండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకంటే ఒక 10 months అసెన్షియల్ లో ముందు జాయిన్ అయింది. ఆమె కూడా రీసెంట్ గా రిజిగ్నేషన్ పెట్టి అసెన్షియల్ నుంచి వెళ్ళిపోయింది అనమాట. తన లాస్ట్ వర్కింగ్ డే May 13th. సో తను 5 years సర్వ్ చేసినందుకు తనకు వచ్చిన గ్రాట్యుటీ అమౌంట్ ఎంత అనంటే 87,000 మాత్రమే. సో నేను ఇంకా 5 years కంప్లీట్ చేయలేదు అండ్ నేను 4 years కంప్లీట్ చేసిన. 4 years 240 days కంప్లీట్ చేసిన ఆర్ 4 years 190 days కంప్లీట్ చేసినా గానీ గ్రాట్యుటీ అమౌంట్ నువ్వు ఎలిజిబుల్ ఉంటావు. దానికైనా గానీ నేను ఇంకో 83 days సర్వ్ చేయాలి అసెన్షియల్ లో. సో ఆ 83 days సర్వ్ చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంది అనేది మీకు క్లియర్ గా ఇప్పుడు చెప్తాను, వినండి. సో ఈ 83 days నేను అసెన్షియల్ లో వర్క్ చేసినందుకు నాకు వచ్చే సాలరీ 1,20,000. సో 83 days ఎక్స్ట్రా వర్క్ చేసిన కాబట్టి నేను గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతా. నాకు వచ్చే టోటల్ గ్రాట్యుటీ అమౌంట్ 65,000. సో టోటల్ ఈ 83 days నేను ఎక్స్ట్రా వర్క్ చేయడం వల్ల అసెన్షియల్ నుంచి నాకు వచ్చే బెనిఫిట్ 1,85,000 వస్తుంది. బట్ హియర్ ఈస్ ద అదర్ సైడ్ అన్నమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను జాయిన్ అయిన న్యూ కంపెనీ నాకు ఇన్హాన్స్ సాలరీ పర్ మంత్ 1 lakh ఇస్తుంది. సో 83 days కి నాకు వచ్చే సాలరీ అమౌంట్ 2,73,000 వస్తుంది. సో ఈ 2,73,000 ని 1,85,000 మైనస్ చేస్తే వచ్చే అమౌంట్ 91,000. ఇక్కడ నేను 91,000 ప్రాఫిట్ లోనే ఉన్నా, లాస్ లో అయితే అస్సలు లేను. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను గ్రాట్యుటీని మిస్ అవ్వడానికి, నేను వదులుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. ఇక్కడ నేను లాస్ అయింది అయితే అస్సలు ఏం లేదు. నేను ఇంకో 83 days సర్వ్ చేయాలని చెప్పి నేనైతే అనుకోలేదు అసలు. నేను న్యూ కంపెనీకి వెళ్ళిపోవాలనుకున్నా. ఎందుకనంటే నీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ నీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా టఫ్ అవుతూ ఉంటుంది. సో ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను గ్రాట్యుటీని మిస్ అయినా. సో ఇదన్నమాట మెయిన్ రీజన్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K సబ్స్క్రైబర్స్ కి నియర్ బై ఉన్నాము. సో ఆ నంబర్ ని ఫుల్ఫిల్ చేసేయండి. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఈ వీడియోకి అండ్ నా పార్ట్ 1 వీడియోకి గనక 500 లైక్స్ వచ్చినాయంటే నేను నెక్స్ట్ నౌకరీ రిలేటెడ్ వీడియో చేస్తాను. అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో డెఫినెట్ గా లైక్ కొట్టేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్, బై బై.